అన్న మాది రేచిని. నా పేరు ఎల్లయ్య. తాండూరు మండలం, మంచిర్యాల జిల్లా. మా ఉపాధి గొర్రె కాపుల. ఎందుకంటే ఈ పత్తులు మేసేటప్పుడు డొబ్బ రోగం వచ్చింది బాగా. డొబ్బ రోగం వస్తే ఏం మందు పెడితే అంటే ఏం మందు పెడితే కంట్రోల్ కాలేదు. ఏ మందు పెట్టాలని బాగా చర్ల మందులు పెట్టడం జరిగింది. ఏ మందు పెట్టినా డొబ్బ రోగం, సీమిడి, కొంచెం కూలవాడు అట్టిట్లా ఉండే పత్తులు తింటే కొంచెం వేరే బీమారు వస్తుంది. అది మందు ఉంటుంది కాబట్టి మేత లేక పత్తులు మేపుతాం. ఇక ఈ టైంలో 3 నెలల దాకా 2 నెలలు తింటాయి కాబట్టి ఇది ఒకసారి స్టార్టింగ్లో పెట్టుకోవాలి. 15 రోజులు మేసినాక ఏది పెట్టాలంటే ఈ డొబ్బ రోగానికి పత్తులు మేసినాక నీలివారం హైటెక్ అనేది పెట్టాలన్నా. ఇగో ఇది 20 కంపెనీ చుక్క గుర్తు. ఇక్కడ ఇదే పెట్టాలన్నా. ఇది బాగా పనిచేసింది. నేను ఏ మందు పెట్టలేదు, ఈ మందు పెట్టాలి. ఎందుకంటే ఈ పత్తులు తినేటప్పుడు ఈ మందు పెట్టాలి. ఎన్నిసార్లు అంటే ఒక 15 రోజులు మేసినాక ఒకసారి పెట్టాలి. విన్నింగ్లో మార్చిలో 3 నెలలు ఒకసారి పెట్టుకోవాలన్న. ఎందుకంటే 2 సార్లు పెట్టుకున్నప్పుడు జీవాలు అనేవి మెరుగుంటాయి. ఎందుకంటే డొబ్బ రోగం మీద ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి, డొబ్బ మీద కాళ్ళ మీద ఎఫెక్ట్ చూపుతుంది కాబట్టి ఈ పత్తి ఇది పెట్టుకున్నప్పుడు జీవాలు అనేవి మళ్ళీ దగ్గు, మనం బాగా దగ్గు వస్తుంది అంటాం కాబట్టి ఈ మందు పెట్టడం వలన మనకు ఎక్కువ దగ్గు వస్తుంది. ఎందుకంటే ఈ పత్తులు తింటాయి కాబట్టి మనం ఏదో మందు పెడతాం, ఏదో మందు మన తెలవని లోపాలు కొన్ని ఉన్నాయి. తెలవక ఏదో చెప్పిన మందు, డూప్లికేట్ మందులు పెట్టుకొని మనం ఆగం పైసలను ఖర్చు చేసుకోవటం, మనం అంత లాస్ కావడం తప్ప ఇంకోటి ఉండదన్న. ఈ మందు పెట్టిన కాడికెళ్ళి నాకైతే బాగా పనిచేస్తుంది. మీరు అందరూ పెట్టండి, అందరూ దయచేసి. ఎందుకంటే ఈ మందు కంపెనీ మందు కాబట్టి పెట్టుకోవాలి. ఎందుకు పెట్టుకోవాలంటే మన జీవాల కోసం అన్న, మన కోసమే. మనం ఎవరి కోసమో కాదు. పైసలు ఏడాని ఇచ్చేది, ఇంకో మందు కానీ ఇచ్చేది, దీనికని ఇచ్చేది. కానీ టైట్ మందు, మంచి మందు ఏదంటే మనకు పనిచేసే మందు కాబట్టి కంపెనీ మందు ఇది. కంపెనీ లేని మందు, పేరు లేవని కంపెనీలు మందు మాట్లాడడం అనేది తలగబెట్టి ఊకుంటారు. ఎందుకంటే అలా డబ్బులు కావాలి. దీనికి ఒక 900, దీనికి ఒక 200 అన్న 1100 పని అయిపోద్ది. ఒక్కొక్క చచ్చిపోతే 10,000 గొర్రె చనిపోగలుగుతుంది మంది. కాకపోతే మనం ఇది పెట్టుకున్నప్పుడు జీవం 2 రోజులలో 3 రోజులలో కంట్రోల్ అవుతాయి. ఓడపిల్ల మందం ఉన్నప్పుడు మా జీవాలు బాగా చనిపోయినాయి. ఇది పొత్తులు ఇప్పుడు చనిపోవడం, పత్తి తిండు వాళ్ళనే కోచి చూస్తే డొబ్బక రావాడు. అన్నకు ఫోన్ చేసిన, అన్న నా సంగతి ఇది ఉన్నది అన్న, ఏం చేయాలంటే ఏం మందు పెట్టినామంటే నేను పెట్టిన కొన్ని మందులు తెలిస్తే మందులు పెట్టినాక ఇది పెట్టినంటే అన్న అట్లా కాదు కానీ ఈ మందు పెట్టి చూడు అని నాకు నీలివారం హైటెక్ పెట్టి చూడన్నా, నేను చెప్పే మంది ఇది, నీది ఒక్కసారి పెట్టు, అన్ని పెట్టాము ఇది ఒక్కటి పెట్టి చూడన్నా అని నా క్రాంతన్న నాకు బాగా రిక్వెస్ట్ చేసిండు. అప్పటి కూడా నేను నమ్మలే. ఎందుకు నమ్మలే అంటే బాగా 10 దాకా పెట్టినా కదా, ఇది పెడితే ఏం పోదు, ఇది అయితే అని సపడేకుంటే లేదన్నా నువ్వు ఒకసారి పెట్టాలని బాగా మళ్ళీ ఫోన్ చేసి చెప్పినాక తీసుకుపోయి పెట్టిన. నాకు తెల్లారి 2 రోజుల రిజల్ట్ వచ్చింది. ఎందుకంటే బాగా పటాపటి చచ్చిపోడు. ఎక్కడ బోడపెళ్ళిన పత్తులు అక్కడ బాగుండే కాబట్టి బాగా తిన్నాయి, బాగా చనిపోవడం. పెడితే ఇది పెట్టిన కాడికి రిజల్ట్ బాగుందన్న. జీవాలు అనేవి బాగా మంచిగా ఉంటాయి. పెట్టుకోవాలి. ఇది మనం ఆడవిని బతికే కాబట్టి ఇది పెట్టుకోవాలి. మందు పెట్టుకోవాలి. మందు పెట్టుకున్నప్పుడు మనకు లాభం అనేది కనిపిస్తుంది. మందే పెట్టలేదు, ఏదో తెలిస్తే మందులు పెట్టుకొని లాభం లేదంటే ఎవరేం చేస్తారు దాని. కానీ ఇది పెట్టుకోవాలన్నా. మీకు అందరికీ ధన్యవాదాలు. ఇది పెట్టుకుంటే ఎందుకంటే మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు కూడా నాతో పాటు మంచిగా ఉండాలి. అలా నేను కూడా మీతో పాటు మంచిగా ఉండాలి. ఎందుకంటే ఇది కొనుక్కొచ్చుకునే మందు, నేను మీకు పుక్కనికి ఇచ్చేది కాదు కాబట్టి కొనుక్కొని పెట్టుకోవాలి. జీవాలు మంచిగా ఉంటాయి కాబట్టి నా సొమ్మేం పోతుంది. చక్కగా పెట్టుకుంటే నేను బతికినా కాబట్టి మీరు నాతో పాటు మీరు బతకాలన్నా. మీరు దీన్ని పెట్టడానికి ఏం చేయాలంటే ఇది గ్రూప్ ఎక్స్ బుల్టోన్ ఒక 3 రోజులు పెట్టుకోవాలన్నా. పెట్టుకుంటే బాగా పాలు వస్తాయి, మంచిగా పిల్ల ఎదుగుదల ఉంటుంది, బాగా ఆకలి ఉంటుంది. మంచిగా పెట్టాలన్న. నేను 3 రోజులు 20 ml పెట్టుకుంటే వీళ్ళు పడకుండా 2 రోజులు పెట్టుకున్న 20 ml గొర్రె మెరుగు అవుతుంది. ఎందుకంటే దానికి మళ్ళీ ఎలాంటి ప్రాబ్లాలు అనేది గొర్రె విన చూపెట్టవి. ఏ మందు ఏ మేత తిన్నా నువ్వు ఎట్లా ఇలాంటి అట్టి పచ్చి మందులు పెట్టకుల్లి, మంది మాట లేనకుల్లి, చేపలు ఏదో ఒకటి చెప్పి పైసలు అనుకోనికి మనల్ని మోసం చేయడానికి రెడీ అయిన విపరీతమైన చేపలు ఎందుకైతేనంటే లాభాలు ఎక్కువ ఉన్నాయి. అన్నీ ఏదో ఒకటి అమ్ముకుంటే లాభం వస్తుంది కాబట్టి అలా లాభపడటానికి మనకు ఏదో చెప్తారు, వినకండి అన్న. మీకు అందరికీ ధన్యవాదాలు. మీకు అందరికీ శనార్థులు.